ఏలూరు మండలం కూటమి కుటుంబ సభ్యులందరికీ, అలాగే మౌనిక నియోజకవర్గ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన నందమూరి తారక రామారావు గారు వర్ధంతి. మరి ఎన్నో సినిమాలు సమాజానికి ఆయన వంతుగా ఎన్నో నీతివంతమైన సినిమాలు సమాజాన్ని మేల్కొల్పే విధంగా కూడా ఎన్నో సినిమాలు తీశారు. అంతేకాకుండా సినిమాలో కాదు, రాజకీయంగా వస్తే ఇంకా ఈ పేద ప్రజల్ని ఆదుకోవచ్చనే ధ్యేయంతో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అధికారంలోకి రావటం, వచ్చిన వెంటనే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కూడు కుండ పేద ప్రజలు అందరికీ అందాలి. మరి ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్సీలు, బీసీలు, రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని కోడూరు మండలం కోడూరు సెంటర్లో కూటమి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు కూడా తెలుగుదేశం పార్టీని పెట్టి 9 నెలల్లోనే రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో మీద కూడా కలిసి అధికారంలోకి రావడం, తెలుగు రాష్ట్రాల రెండింటికి ఉభయ రాష్ట్రాల్లోనూ ఆయన ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మహిళలకి ఆస్తిలో 3వ వంతు హక్కు, అట్లాగే కిలో ₹2 బియ్యం, పేదవాడికి కూడు నీడ ఇల్లు అట్లా కూడు కూడా గుడ్డ అని చెప్పి ₹2 బియ్యం, అట్లాగే జనతా వస్త్రాల్లో సగం ధరకే దోవతి, అట్లాగే 8,000తో ఆ రోజు నిధులు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి కూడా ఉండాలనే ఉద్దేశంతో. అట్లాగే ఆయనకి అనేక ఒడుగులు ఈ దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఒక నెల రోజుల్లోనే అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ ఆ రోజున కూడా ఆయన అధికారంలో పోయినప్పుడు కూడా ఇదే విధంగా కూటమి పార్టీలు అన్నీ కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజుని మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో పెద్ద భారీ బహిరంగ సభ జరగడం, ఆ బహిరంగ సభ ద్వారా ఆనాటి దేశంలో బలమైన ప్రధానమంత్రుల్లో ఒకరైన శ్రీమతి ఇందిరాగాంధీ ఆయన గుర్తు చేయడం, దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి రావడం, అన్ని పార్టీలు సహకరించడం. ఈరోజు కూడా అదేవిధంగా ఈ దుష్ట పరిపాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందించడానికి రామారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే ప్రజాసేవ, ఆయన కూడా సినీ రాజకీయ కానీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి ఆత్మవిశ్వాసాన్ని, అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా చేయాలి అనేది రోల్ మోడల్గా చేసి చూపించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని గుర్తింపు తెచ్చే విధంగా పరిపాలన సాగించారు. రకంగా సంక్షేమ పథకాలకి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చేసిన సేవలకు గాను తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని, వాళ్ళ అభివృద్ధిని ధ్యేయంగా పనిచేసి నిలబెట్టినందుకు గాను ఆయన జయంతి కార్యక్రమాలు కానీ, వర్ధంతి కార్యక్రమాలు కానీ మనం ప్రతి సంవత్సరం చేసుకుంటూ, ఆయన స్మరణ చేసుకుంటూ, తగు విధమైన ఆయనకి మనం చేయాల్సిన, ఆయన చేసిన దానికి ఈ విధంగా మనం స్మరించుకుంటూ తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటూ స్మరించుకోవాలని కోరుకుంటూ సెలవు.